హలో గాయ్స్, బాగున్నానా? నేను వచ్చిందండి వయ్యారి. ఈ సెటప్ లో రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్గా ఒక ఆంటీ నన్ను చూస్తున్నారు. వీడియో స్టార్ట్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి బాల్కనీలో కూర్చొని కదలట్లేదు అనమాట. ఇట్స్ ఓకే, మనం ఏం చేయలేం. స్టిల్ షీ ఈజ్ స్టేరింగ్ ఎట్ మీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. Oh my god. Okay. Hey guys, this is Asha Raj Official. Again I'm back with the beautiful content. So మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో నా హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలోనే మీతో చెప్పాను. సో నేను మళ్ళీ ఆ వీడియో తీయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో వాట్ ఎవర్ ఇట్, నా హెయిర్ కేర్ జర్నీని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అని అంటే, కంపేర్ టు స్కిన్ కేర్ కన్నా నా హెయిర్ కేర్ రొటీన్ వచ్చేటప్పటికి నేను చాలా చేంజెస్ చేశాను. ఎన్ని ప్రొడక్ట్స్ ట్రై చేశానంటే అది నాకే తెలియదు. సో నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల నాకు నా హెయిర్ అన్నది పోయింది. సో ఇప్పుడైతే నేను హెయిర్ స్మూత్నింగ్ చేయించుకున్నాను. బట్ ఇంతకు ముందు నా హెయిర్ భలే సిల్కీగా ఉండే. ఎందుకంటే నేను చాలా అన్నీ ట్రై చేసి యాక్చువల్లీ నాకున్న పేషెన్సీ లెవెల్స్ అన్నీ పోయింది. ఎంత హెయిర్ ఫాల్ ఉండేదంటే చెప్పలేను. అసలు పిల్లోస్ మీద, ఫ్లోర్ మీద, ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు చూడండి, సేమ్ లైక్ అసలు హెడ్ బాత్ చేశానంటే మొత్తం నా వాష్రూమ్లో మొత్తం అంతా హెయిరే, ఎటు చూసిన హెయిరే. లిటరలీ నాకు భయం వేసేసేది, అసలు ఇంత హెయిర్ ఫాల్ అయిపోతుంది. నా ఏజ్ ఏమో ఒక 20sలోనే ఉన్నది, ఈవెన్ 30s కూడా నేను క్రాస్ అవ్వలేదు. నా హెయిర్ అప్పుడే పోతాదేమో, ఇంకా సీన్ అయిపోయింది నా హెయిర్ కని అనుకున్నాను. బట్ ఏంటనంటే, నాకు వన్స్ అపాన్ ఎ టైం ఎప్పుడనంటే, నాకు జాబ్ వచ్చి నేను జాయిన్ అయిన టైంలో నాకు కొంచెం వింటర్లోని ఎక్కువ డాండ్రఫ్ అన్నది ఉంటుంది. రెగ్యులర్గా అందరికీ ఉంటుంది, నాట్ ఓన్లీ అంటే నాకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఏంటనంటే, వింటర్లో నాకు డాండ్రఫ్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం సమ్మర్లో కూడా. సో నేను ఆ డాండ్రఫ్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు అర్థం కాక నేను ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో నాకు ఆ డెర్మటాలజిస్ట్ ఆమె సజెస్ట్ చేశారంటే మికనజోల్ అని చెప్పి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. వెయిట్ ఎ మినిట్, డోర్ ఏదో ఓపెన్ అయినట్టు ఎస్. ఆ డెర్మటాలజిస్ట్ నాకు ఏం సజెస్ట్ చేశానంటే, మికనజోల్ ఆయింట్మెంట్. యాక్చువల్లీ ఇట్స్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేసే ఒక ఆయింట్మెంట్. అది స్కిన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఏవైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో దానికి యూజ్ చేస్తారని నాకు తెలుసు. బట్ ఏంటనంటే, ఆవిడ ఒక మంచి డెర్మటాలజిస్టే. సో ఆవిడ సజెస్ట్ చేశారంటే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆ మికనజోల్ ఆయింట్మెంట్ అడ్వైస్ చేసిన తర్వాత నేను ఆయింట్మెంట్ అయితే డేకి 2 అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో మంచిగా అయితే వాష్అవుట్ అయ్యింది. డాండ్రఫ్ అయితే అసలు ఎంత క్లియర్ అయ్యిందంటే, నా ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇచ్చింగ్ కానీ, స్కాల్ప్ అయితే చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే డాండ్రఫ్ ఉండడంతో బాగా అలా ఎప్పుడు గోక్కుంటూనే ఉండేదాన్ని. నాకు ఇంకా ఇదంతా చాలా మా షీరోగడ్ కాలు తొక్కేసారు. సో నాకు ఇదంతా చాలా డిస్టర్బ్డ్గా అనిపించేది. ఇంకా ఎప్పుడైతే నేను ఆ మికనజోల్ ఆయింట్మెంట్ యూజ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే తగ్గింది. బట్ ఇక్కడే వచ్చింది ఒక ట్విస్ట్. ఏంటనంటే, అది స్కిన్ ఇన్ఫెక్షన్స్కి డైరెక్ట్గా యూజ్ చేసే చాలా కెమికలైజ్డ్ ఉంటుంది. సో అది నేను డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేశాను. సర్లే వాష్అవుట్ అవుతుంది కదా అని చెప్పి ఆల్ ఓవర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్యాచెస్ లైక్ అన్ని చోట్ల అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు గైస్ స్టార్ట్ అయ్యింది హెయిర్ ఫాల్. అసలు విపరీతమైన హెయిర్ ఫాల్. ఎలా అంటే, ఇలా లాగితే జుట్టు అసలు ఎలా ఆడితే అసలు చెప్పలేను నేను. ఎందుకంటే ఆ జర్నీని ఒకేసారి రీకాల్ చేసుకుంటుంటే భయం వేస్తుంది. ఓ మై గాడ్, అసలు ఎలా నేను అసలు ఫేస్ చేసి వచ్చానా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే నేను చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసి వచ్చాను రిగార్డింగ్ మై హెయిర్ ఫాల్. ఆఫ్టర్ దట్ నేను తర్వాత చాలా రిఫరెన్స్ చూస్తూనే ఉన్నాను, ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నాను ఎటువైపు ఏంటి ఇది. ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రమోషన్, సీరియస్లీ చెప్తున్నాను. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, మై ఓన్ ఎక్స్పీరియన్స్. బికాజ్ హెయిర్ కేర్కి వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా ఉన్న ట్రూతే చెప్పాలి. చాలా పేజెస్ అవన్నీ చూశాను. మొత్తానికి అయితే నా ఫ్రెండే చెప్పింది విన్ని.
ఏంటనంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందని అన్నారు. ఆ పేజ్ ఏంటంటే సీక్రెట్ హెయిర్ ఆయిల్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మెన్షన్ చేస్తున్నాను, గో అండ్ చెక్అవుట్. సో నేనైతే అందులో నుండి ఒక 3 ప్రొడక్ట్స్ని అయితే పర్చేస్ చేశాను. నియర్లీ నాకు 2100 విత్ డెలివరీ ఛార్జెస్తో అయితే 2100 ఛార్జ్ అయితే అయింది. బట్ రిజల్ట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్ గైస్. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ వెళ్ళి, ఆల్రెడీ నేనైతే ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, బట్ అదంత రీచ్ లేక ఎవరికి కంటెంట్ అన్నది రీచ్ అవ్వలేదు. సో నేనైతే అందులోని ఒకటి ఫస్ట్ వన్ అయితే, సో మై మోస్ట్ లవబుల్ ప్రోడక్ట్ ఫ్రమ్ సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఏంటనంటే బ్లాక్ చామ్ సీక్రెట్ హెయిర్ ఆయిల్. నాకు ఇదైతే ది బెస్ట్గా వర్కౌట్ అయ్యింది. ఎంత మంచిగా అంటే నేను వాడింది అయితే ఒక 3 months యూజ్ చేశాను. సో 3 monthsకి ఇంత బెటర్ రిజల్ట్ ఇచ్చిందంటే నా హెయిర్ ఫాల్ అంతా తగ్గిపోయింది. మోస్ట్లీ నేనైతే ఒక 1.5 year నుంచి చాలా అంటే చాలా ఫేస్ చేశాను. సో ఈ 3 months యూజ్ చేయగానే హెయిర్ టెక్స్చర్ ఇవన్నీ చేంజ్ అయ్యిందో నేను అంతగా అయితే గమనించలేదు, కానీ నా హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి అయితే బెస్ట్ సొల్యూషన్ నాకు ఈ బ్లాక్ చామ్ హెయిర్ ఆయిల్ అనిపించింది. చాలా వరకు సెలబ్రిటీస్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు. లెటస్ యూజ్ అని చెప్పేసి నేను కూడా యూజ్ చేసి ట్రై చేసి చూసాను. రిజల్ట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్ గైస్. నేనైతే ఒక ఏమంటారు హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 hour ముందు అప్లై చేసుకునేదాన్ని. బట్ ఏంటి అని అంటే బెటర్ రిజల్ట్స్ మనకి కావాలి అనుకునేటప్పుడు ఒక ఓవర్ నైట్ మనం ఇది ఆయిల్ అప్లై చేసుకొని వదిలేస్తేనే బెటర్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డే మనము హెడ్ బాత్ చేసుకుంటే ఇట్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు సీక్రెట్ హెయిర్ ఆయిల్ బ్లాక్ చామ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. డెఫినెట్లీ మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే జస్ట్ గో విత్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అండ్ కమింగ్ మీకు 3 products నేను పర్చేస్ చేశానని చెప్పాను కదా, అందులోనే ఇది షాంపూ. సో హైబిస్కస్ షాంపూ. మన అమ్మమ్మల కాలం నుండి అందరూ మనకి చెప్తూ ఉంటారు మందార ఆకన్నా మందార పువ్వులన్నా మన హెయిర్కి మంచి న్యూట్రిషన్ ఇస్తుందని చెప్పేసి. సో ఏదైతే మనకి న్యూట్రియంట్ హెయిర్ ఫాలికల్స్లో ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో మంచిగా డ్యామేజ్ అయితే అయిపోతుంది. అలాంటి వాటన్నిటికీ ఈ మందార ఆకు, మందార పువ్వు, ఈ హైబిస్కస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మంచిగా హెయిర్కి అయితే న్యూట్రియంట్స్ నేచురల్గా ఇచ్చేవి. ఒకప్పుడు మనకి నేచురల్గా యూజ్ చేసేవారు అంటే అవే. సో ఇది ఇట్స్ అ ఫార్మేషన్ ఆఫ్ హైబిస్కస్. సో ఈ హైబిస్కస్ షాంపూ నాకైతే మంచిగా నచ్చింది. ఏమంటారు ఆ ఆర్డర్ కూడా చాలా బాగుంది. నేను బాత్ చేసేటప్పుడు మంచిగా ఫీల్ అయ్యేదాన్ని. ఇది మాయిశ్చరైజింగ్ కూడా మన హెయిర్కి. సో ఇది ఏంటంటే మనకి ఫిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ ఫిజీనెస్ చాలా వరకు తగ్గిస్తుంది. బట్ నేను ఇప్పుడు స్మూత్నింగ్ చేశాక ఐ డోంట్ నో ద డిఫరెన్స్, బికాస్ నేను ముందు యూజ్ చేసేటప్పుడు అయితే నేను ఆ డిఫరెన్స్ని అయితే చూశాను. ఇది నా సీక్రెట్ హెయిర్ షాంపూ హైబిస్కస్ షాంపూ. ఇట్స్ ఆల్సో గివ్స్ ఏ గుడ్ రిజల్ట్. బట్ నాకైతే ఆయిల్ అయితే చాలా బాగా అనిపించింది. నేను ఈ 3 కాంబోలో యూజ్ చేసిన తర్వాతే నా హెయిర్ అయితే నేనైతే ఊహించలేదు ఇంకా నా హెయిర్ అంతా పాడైపోతుంది. సో ఎందుకైనా బెటర్ స్మూత్నింగ్ చేయించుకుని అట్లీస్ట్ నాకు ఎప్పటి నుంచో స్మూత్నింగ్ చేయించుకోవాలని ఒక కోరుకుండే. స్మూత్నింగ్ ఆర్ కెరటిన్ వాట్ ఎవర్ ఇట్ కొంచెం నాకు ఆ స్ట్రైట్ లుక్ ఉన్నది కావాలని చెప్పి నా ఇంటర్లో ఉండేది. సో ఆఫ్టర్ దట్ ఇలా డిగ్రీ, కాలేజ్ డేస్, ఆఫ్టర్ జాబ్ ఇవన్నీ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి రొడ్డలాగా అయిపోయింది నా జుట్టు. సో మళ్ళీ నాకు ఆ స్మూత్నింగ్ కావాలని చెప్పేసి నేను చేయించుకున్నాను. బట్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్ గైస్. డెఫినెట్లీ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. బట్ మినిమలిస్ట్గా కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నది, మోడరేట్ కాదు ఇంకా సివియర్గా ఉన్నది అనుకుంటే డెఫినెట్లీ నేనైతే ఈ ప్రోడక్ట్స్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఏవైతే ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేశానో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ వాళ్ళ పేజ్ నైనా మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్, ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై what is this hibiscus shampoo. And coming to the conditioner, yeah, this conditioner also I bought it from secret hair oil అని ఉంటుంది పేజ్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సీక్రెట్. సో ఇది ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మ్యాంగో కాంబినేషన్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఫ్లాక్స్ సీడ్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న అండ్ నెక్స్ట్ మన స్కిన్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నా ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ రియల్లీ బెటర్ on our body. So these products I bought it from there. సో నేను ఈ 3 అక్కడి నుంచే తీసుకున్నాను. ఈ కండిషనర్ అయితే ఇట్స్ ఓకే. నాకైతే ఈ 3 products కాంబో యూజ్ చేయడం వల్ల నా హెయిర్లోని ఇంత చేంజెస్ కనిపించిందని నాకైతే క్లియర్ కట్గా తెలిసింది.
సో ఇట్స్ ఆల్ అబౌట్ మై 3 హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఫర్ మై. అండ్ నెక్స్ట్ నేను స్మూత్నింగ్ చేయించుకున్న తర్వాత అప్పుడప్పుడు నేను ఈ మ్యాట్రిక్స్ స్మూత్ స్ట్రైట్ ఉన్న షాంపూని యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మ్యాట్రిక్స్. ఇదేంటంటే కండిషనర్, ఇదైతే షాంపూ. సో నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో నేను ఎక్కడో మీతో షేర్ చేశాను. సో ఎక్కువగా నేను యూజ్ చేసేది ఏంటంటే సీక్రెట్ హెయిర్ ఆయిల్ నుంచి ఉన్న షాంపూస్ని. ఏది మిస్ చేసినా సరే నేను అందులో ఉన్న బ్లాక్ చామ్ హెయిర్ ఆయిల్ని అయితే అస్సలు స్కిప్ చేయను. బికాజ్ అదే నాకు మంచిగా నా హెయిర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది. అంటే లైక్ కొంచెం వేరే కలర్ వచ్చేది, కొంచెం ప్యూర్ బ్లాక్లా అనిపించింది. బ్లాక్ చామ్ అంటే బ్లాక్ వచ్చిందేమో ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు. సో తర్వాత నేను స్మూత్నింగ్ చేయించుకున్న తర్వాత స్మూత్ స్ట్రైట్ షాంపూ అండ్ స్మూత్ స్ట్రైట్ కండిషనర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అప్పుడప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటాను. నాకు వాడాలి అనిపించినప్పుడు ఈ బోత్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా కొంచెం స్ట్రైట్ లుక్ కావాలి అని అనుకునేటప్పుడు నేను ఇది షాంపూ చేసుకున్న తర్వాత ఈ కండిషనర్ అప్లై చేసుకుంటానా, నా హెయిర్ అయితే ఇంకా స్ట్రైట్గా ఉండిపోతుంది. ఏంటి అసలు ఈ ఫీల్ ఎప్పుడు నేను ఇలా ఫీల్ అవ్వలేదు అనుకున్నాను. సో అందుకే ఇది స్మూత్నింగ్ అయి ఉంటుంది. సో ఈ స్మూత్నింగ్ ఉన్న కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్ ఉండింది. సో డ్రైయర్ పెట్టగానే ఈజీగా డ్రై కూడా అయిపోతూ ఉంటుంది, మేబీ నా స్మూత్నింగ్ ఉండడం వల్ల. సో వాట్ ఎవర్ ఇట్, నేనైతే ఈ బోత్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై షాంపూ అండ్ దిస్ ఇస్ మై కండిషనర్. నేను హెయిర్ డ్రై చేసుకునేటప్పుడు నా కాలేజ్ డేస్ నుంచి అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. లివాన్ యూజ్ చేసేదాన్ని. ఫస్ట్ సిల్క్ అండ్ షైన్ అని చెప్పేసి చిన్న 3 రూపీస్కి ప్యాకెట్స్ వచ్చేవి, అవి యూజ్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ ఐ స్విచ్ ఇట్ టు దిస్, అంటే ఇది కూడా లివాన్ అప్పుడు కూడా యూజ్ చేసేదాన్ని. బట్ మనకి ఏదైనా ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది అనుకునేటప్పుడు ఆ చిన్న బుల్లి ప్యాకెట్లు అయితే యూజ్ చేసేదాన్ని. బికాజ్ నా దగ్గర అయితే ప్రెసెంట్ ఇప్పుడు అవి లేవు. సో ఇది లివాన్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, గో ఫ్రిజ్ ఫ్రీ. సో ఇది ఫ్రిజ్జినెస్ ఎవరికైతే ఉంటుందో మంచిగా అయితే యూజ్ అవుతుంది. నా వెట్ హెయిర్ ఏమైనా ఉంటే ఆ వెట్ హెయిర్ మీద చక్కగా అప్లై చేసుకొని అప్పుడు కోమ్ చేసుకున్నాక డ్రై చేసుకుంటాను. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెయిర్ కేర్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే హెయిర్ స్పా. సో హెయిర్ స్పా అయితే రెగ్యులర్గా మనం ఎవరిని ఫాలో అవ్వము. అంటే కొంతమంది ఫాలో అవ్వచ్చు, అలాంటి బద్దకిస్టులు అయితే అస్సలు ఫాలో అవ్వరు. సో ఈ హెయిర్ కేర్ రొటీన్కి వచ్చేటప్పటికి స్పా కూడా చాలా నీడ్. ఎందుకంటే మనకి ఏదైతే ఈ ఫ్రిజ్జినెస్ అండ్ నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్, ఇంకా హెయిర్ కూడా మంచిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఈ పొల్యూషన్ ఎఫెక్ట్కి. సో స్పా రెగ్యులర్గా అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారైనా చేయించుకుంటే మన హెయిర్కి మనం కొంచెం న్యూట్రిషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో పార్లర్కి వెళ్ళి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి టైం వేస్ట్ చేసి అంతసేపు వెయిట్ చేసి అంత చేసుకోవాలంటే మనకి చాలా కష్టం. నేను హెయిర్ స్పా రిలేటెడ్ వీడియో అయితే చేశాను. సో డెఫినెట్లీ ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరికైనా హెయిర్ స్పా రిలేటెడ్ వీడియో కావాలి అని అనుకుంటే గో అండ్ చెక్అవుట్ మై ఓల్డ్ వీడియో. సో నేనైతే ఈ హెయిర్ కేర్కి వచ్చేటప్పటికి ఈ లోరియల్ ప్రొఫెషనల్ హెయిర్ స్పాని అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా అయితే మంత్లీ 2 అలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా బద్ధకం అని అనిపిస్తే మంత్కి ఒకసారైనా. బట్ బెటర్ ఏంటంటే మీరు వీక్లీకి ఒకసారి పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై హెయిర్ స్పా రొటీన్స్. ఆల్రెడీ దీని రిలేటెడ్ వీడియో చేశాను కాబట్టి దీని గురించి ఇంకా అంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. సో మనకి హెయిర్కి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి అని అనుకుంటే డెఫినెట్లీ మనం హెయిర్ స్పా అన్నది డెఫినెట్లీగా పెట్టుకుంటూ ఉండాలి. సో అది ట్రై చేస్తే మనకే బెటర్, లేకపోతే మన హెయిర్ వెళ్ళిపోయిద్ది అనమాట. హెయిర్ రిలేటెడ్గా నేను ఒక్కొక్కసారి ఇక్కడ నాకు ఏమైనా అంటే ఆల్రెడీ కొంచెం ఇప్పుడు హెల్దీగానే హెయిర్ ఉన్నది. సో ప్యాచెస్ లైక్ ఏమైనా కనిపిస్తే నేను ఈ సెట్ స్ప్రేని యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ ఎక్కడైనా కొంచెం మనకి ఎక్కువ స్కాల్ప్ కనిపిస్తుంది అని అనుకునేటప్పుడు యాక్చువల్లీ నాకైతే మంచి హెయిరే, అంటే ఇప్పుడైతే హెల్దీగానే ఉన్నది. అప్పుడైతే హెయిర్ ఫాల్ ఉండేటప్పుడైతే నాకు ప్యాచెస్ కూడా కనిపించాయి. బట్ లిటరలీ గైస్ చూడండి ఎంత మంచిగా అసలు మొత్తం అంతా హెయిర్ గ్రోత్ ఈవెన్గా వచ్చేసింది. సో ఆ టైంలో కూడా నేను జనరల్గా సెట్ స్ప్రే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి హెయిర్ లైక్ ఇస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడైతే చేయాలనుకోవట్లేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ హియర్ ఇన్ మై హెయిర్ కేర్ రొటీన్. మొత్తం నా హెయిర్ కేర్ రొటీన్ నేను ఫాలో అవుతుంటాను. సో చాలా వరకు ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఎటువైపు చూసినా రోజ్మెరీ లీవ్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, యాడ్స్ రోజ్మెరీ లీవ్స్ గురించి చెప్తున్నారు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ట్రై.
నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఏదైనా మనకి ఓపిక అన్నీ ఉన్నప్పుడే మనం ఇలాంటి హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఏమైనా చేయగలం. ఆఫ్టర్ 30 తర్వాత డెఫినెట్లీ వీ డోంట్ డూ దీస్ టైప్ ఆఫ్ స్టఫ్ ఇన్ అవర్ లైఫ్. ఐ థింక్ కాదు, ష్యూర్లీ మనమైతే చేయము. సో మనకి ఇప్పుడు టైం ఉంది అన్నీ ఉన్నప్పుడే డెఫినెట్లీ మనం ఇవన్నీ కొంచెం రొటీన్స్ ఫాలో అవుతుంటే ఇట్ విల్ బెటర్ టు అస్. సో నేను ఆ రోజ్మేరీ లీవ్స్ని అయితే ఆర్డర్ చేసా. సో డెఫినెట్లీ నేనైతే షార్ట్స్లోనే నేను ఆ రోజ్మేరీ లీవ్స్ గురించి మీతో షేర్ చేస్తాను. అది వర్క్ అవుతుందా వర్కౌట్ అవ్వట్లేదని. ఆల్రెడీ అయితే యాల్స్ గుడ్నెస్లో ఉన్నైతే నేను రోజ్మేరీ ఇది చూశాను. సో ఆర్డర్ చేద్దామా లేకపోతే నేచురల్గా వెళ్దామా అని చూస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్, అది చేసిన తర్వాత డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను, డెఫినెట్లీ ఇన్ ఏ షార్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హెయిర్ కేర్ రొటీన్. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ యూ గైస్ ఆర్ సీక్రెట్ హెయిర్ ఆయిల్ నుంచి మాత్రం దీస్ 3 కాంబోస్ ఆర్ వెరీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. నాకైతే మంచిగా జర్నీ అనిపించింది. ఇన్నిసార్లు మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నాను అని అంటే నేనైతే ఆ జర్నీని చూసి వచ్చాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేసి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు ఏ రిలేటెడ్ వీడియో కావాలి అంటే నా నుంచి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జస్ట్ గో ఇన్ టైప్. డెఫినెట్లీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్లీ చేస్తాను. ఆల్రెడీ నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అయింది. సో ఇంకేదైనా నేనైతే కొన్ని అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ని అయితే నేను పర్చేస్ చేశాను. సో అవన్నీ కూడా మీతో అమెజాన్ హాల్ చేయాలనుకుంటున్నాను అండర్ 1000 రూపీస్. సో డెఫినెట్లీ నేను ఆ వీడియోతో మీ ముందుకైతే ఖచ్చితంగా వచ్చేస్తాను విత్ ఇన్ 1 వీక్లోని. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియో. So thank you so much for all the love. Thank you so much for watching my videos. So next videos తో డెఫినెట్లీ మేము ముందుకైతే రావాలనుకుంటున్నాను. అంటిల్ దెన్ మీరు నా వీడియోస్ని కానీ నా షార్ట్స్ని కానీ చూడాలనుకుంటే డెఫినెట్లీ నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో అండ్ చెక్అవుట్. బాయ్ guys. This is all about my hair care journey. So bye. Signing off, Asharaz Official. Bye guys. Love you all.